ఒక్క నిమిషం ఈ వీడియో వినండి. మీరు పడుతున్న పిల్లల కోసం బాధను దేవుడు చూస్తున్నాడు. మీరు పడుతున్న ప్రతి కన్నీటి బొట్టు ఆయనకి తెలియని విషయం కాదు. మీ గుండె లోపల ఉన్న బాధ, ఆందోళన అవన్నీ ఆయనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలు మీ హృదయాన్ని భారంగా చేరుస్తున్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ప్రేమ వృధా కాదు, మీ ప్రార్థనలు వృధా కాదు. బైబిల్ చెప్తుంది, నీ భారాన్ని యెహోవా మీద మోపము, ఆయన నిన్ను నిలబెడతాడు. మీరు మీ పిల్లల కోసం ఆలోచిస్తూ నిద్రపోకుండా గడిపిన రాత్రులు దేవుడు వాటిని గమనిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా కొన్ని సమస్యలు మన గుండెను విరిగిపోతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను. ఈరోజు మీరు అలసిపోయి ఉండొచ్చు, ఆశ కోల్పోయి ఉండొచ్చు. కానీ ఇదే సమయం, ఆశను వదలకుండా ఉండాలి. మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రార్థనతో దేవుని చేతిలో పెట్టండి. మీరు చెయ్యలేని చోట దేవుడు పని చేస్తాడు. మీరు మాట్లాడలేని చోట దేవుడు హృదయాన్ని తాకుతాడు. ఒకరోజు వస్తుంది, మీరు ఇప్పుడు పడుతున్న బాధ ఆనందంగా మారుతుంది. మీరు ప్రార్థనలో నిలబడినప్పుడు మీరే చెప్తారు, ఇది దేవుని సంకల్పం. అందుకే ఈరోజు ధైర్యంగా ఉండండి. మీ కన్నీళ్లు వృధా కాదు, మీ ప్రార్థనలు ఫలిస్తాయి. దేవుడు మీతో ఉన్నాడు.